చేనేతలకు 200, అదే మరి మరమగ్గాలున్న చేనేతకి 500 యూనిట్లు పవర్ కూడా రాయితీ ఇచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే కీ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఒక 70-80 దాకా తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వెల్త్ కనపడదు, కానీ రెవెన్యూ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. డీప్ క్రైసిస్లో ఉన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని కోరేది నేను, ప్రొడక్టివిటీ పెరగాలి. మీరు ఖర్చు పెట్టే మనీ మోర్ ఎఫెక్టివ్గా మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ 50 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. 5 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. అట్ట కాకుండా 50 ప్రాజెక్టులు ఉంటే 50కి 1 కోటి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంకొక 50 ఏళ్ళు చేస్తే ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీవేర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఎవ్రీవేర్ ఏవైతే క్విక్ రిజల్ట్స్ వచ్చేవి ఉంటాయో దాని మీద ప్రాధాన్యత పెట్టాలి. అక్కడే టెక్నాలజీ ఉన్నా ఎన్నున్నా మీ యొక్క ఇంటర్వెన్షన్, మీ డెసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, ఎవ్రీ జిల్లా ఒక క్రియేటివ్ ఇన్నోవేటివ్ హబ్ కావాలి. ఎవ్రీ జిల్లా మళ్ళీ మీరు ఒక బెస్ట్ ప్రాక్టీస్ ని మాస్టరైజ్ చేసే పరిస్థితి రావాలి. యూ మస్ట్ బికమ్ ఏ మెంటర్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్. యూ కెన్ లీడ్ దట్ ప్రాజెక్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఈరోజు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది. 8.5 మీటర్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగారు ఒక్క సీజన్. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. డబ్బులు లేవంటే డబ్బులు లేవు. అతను ఒక ఆలోచన చేశాడు. ఆ డబ్బుల్ని నరేగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఒక 3 కోట్ల రూపాయలు మిగిలిన డబ్బులు పూల్ చేసుకున్నాడు. మొత్తం కంట్రోల్ చేయగలిగాడు. నేను అక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రొటీన్ కాన్ఫరెన్స్ కాదు. బ్రెయిన్ స్టామింగ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ కు వేదిక. అవి నర్చర్ చేయడమే కాకుండా అది లాజికల్ గా తీసుకుపోతూ మీరు ఫస్ట్ స్టేట్ లో దాన్ని అమలు చేస్తూ నెక్స్ట్ స్టెప్ మీరంతా దీన్ని నేషన్ కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అందించే పరిస్థితిలో ఉండాలి. కేంద్రాన్ని మనం చూస్తున్నాం, చాలా రిఫార్మ్స్ తో ముందుకు వస్తున్నారు. ఎవ్రీడే నేను చాలా గవర్నమెంట్స్ చూశాను, కానీ ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీడే ఇన్నోవేషన్స్ రిఫార్మ్స్ లో ముందుంటారు. ఆ రిఫార్మ్స్ ని మనం అందిపుచ్చుకోవడమే కాకుండా ప్లస్ వెళ్ళాలి. మనం వాళ్ళు చేసేది ప్లస్, దెన్ ఓన్లీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఫర్ ది లాస్ట్ 2.5 years, 2 years, not 2 years, 23 months, బట్ లాట్ టు బి డన్. నాకు ఆ నమ్మకం ఉంది. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఇబ్బందులు ఉన్నాయి, స్టిల్ మీరంతా కూడా అయిపోయినాయి. డబ్బులు మా ఫైనాన్స్ కాదంటే నేను ఏం చేస్తారో మీకు నాకు అనవసరం. ఇది ఈ రోజుకి ఇవ్వాల్సిందంటే మళ్ళా మల్లగులాల మంది వస్తున్నారు. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందువల్లనే మనం ఈ మాత్రం మీకెవ్వరికీ ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా మేము ఆదుకుంటున్నాం. బట్ ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ పీపీపీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఎక్కడెక్కడ పీపీపీలో పెట్టగలిగితే అక్కడ పీపీపీలో పెట్టాలి. ఎక్కడ వీలు కాకపోతే అక్కడ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా చేయడం. అల్టిమేట్ ఎయిమ్ అగ్రిటెక్ ను మనం ఉపయోగించుకుంటేనే నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి. నేచురల్ ఫార్మింగ్ కూడా టెక్నాలజీ వాడాలి. ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్, దట్ ఈస్ ది పర్మనెంట్. ఏ పంట అయినా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Thank you, sir, for your inspiring speech. Sir, tea break, 10 minutes do we give, sir? No. 15 minutes? Yes. ఎంతకి ఇచ్చారు? ఇంత ముందు ఎంత ఇచ్చారు? ఇంత ముందు 15 నిమిషం, sir. Yeah, okay. 15 minutes. 11:45 we will meet. Yeah, 50. Sir, okay, sir. 11:50. ఈ టైం కట్ చేస్తే కష్టం. Okay, sir.
11:50, please. I request all the. నో 25 25 plus 50, 48. నో 36 అయిందా మీది? మీ టైం తప్పది. అందరి టైం మళ్ళీ ఈ టైం చూడాలంటే అక్కడ కనపడదు. ఇక్కడ 10:36 టైం ఇప్పుడు గుర్తుపెట్టుకో. సిఎస్ గారు టైం మార్చుకోవాలి. ఎక్కడ రాంగ్